అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఇండియాలో ఉన్నటువంటి టాప్ 10 ఐఐటీల్లో ఒక ఐఐటీ అయినటువంటి హైదరాబాద్ ఐఐటీ గురించి ఈ వీడియో చేస్తున్నాను. మనందరికీ తెలుసు, జేఈఈ అడ్వాన్స్ ద్వారా టాప్ ఐఐటీల్లో లేదా ఇండియాలో ఉన్నటువంటి 23 ఐఐటీల్లో మనకైతే సీట్ రావడం జరుగుతుంది. అయితే ముఖ్యంగా టాప్ ఐఐటీల్లో టాప్ 1 వచ్చేటప్పటికి ఐఐటీ మద్రాస్, ఐఐటీ ఢిల్లీ, ఐఐటీ ముంబై, ఐఐటీ ఖరగ్పూర్, ఐఐటీ కాన్పూర్, ఐఐటీ రూర్కీ, ఐఐటీ గౌహతి. దీని తర్వాత ప్లేసే ఐఐటీ హైదరాబాద్. అంటే చూడండి, టాప్ 10లో టాప్ 8th ప్లేస్లో ఐఐటీ హైదరాబాద్ ఉంది. అయితే ఐఐటీ హైదరాబాద్ వారు ఆఫర్ చేసినటువంటి కోర్సెస్ ఇక్కడ మీరు స్క్రీన్ షాట్లో ద్వారా తీసుకోండి. మంచి మంచి కోర్సెస్ ఇక్కడైతే ఆఫర్ చేస్తున్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ అవ్వచ్చు, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ అవ్వచ్చు, కంప్యూటేషనల్ ఇంజనీరింగ్ అవ్వచ్చు, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ అవ్వచ్చు, లేదా ఐసీ డిజైన్ అండ్ టెక్నాలజీ అవ్వచ్చు, అండ్ మ్యాథమెటిక్స్ అండ్ కంప్యూటింగ్. ఇది కూడా చాలా మంచి బ్రాంచ్ అండి. అంటే టాప్ బ్రాంచెస్ ఐఐటి హైదరాబాద్లో ఉన్నాయి. కాబట్టి మనం ఐఐటి హైదరాబాద్లో సీటు సంపాదించుకోవాలంటే ఈ ఓపెన్ అభ్యర్థులకి ఏ ర్యాంక్ నుంచి ఏ ర్యాంక్ రావాలి, అలాగే ఓబీసీ అభ్యర్థులకి ఏ ర్యాంక్ నుంచి ఏ ర్యాంక్ వరకు రావాలి, అలాగే ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి ఏ ర్యాంక్ నుంచి ఏ ర్యాంక్ వరకు రావాలి, అలాగే ఎస్టీ ఎస్సీ వాళ్ళకి ఏ ర్యాంక్ నుంచి ఏ ర్యాంక్ వరకు రావాలనే విషయాన్ని ఈ వీడియోలో డీటెయిల్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాబట్టి ఈ యొక్క ర్యాంక్ని బట్టి మన ప్రిపరేషన్ మనం టార్గెట్గా పెట్టుకోవాలి. ముఖ్యంగా ఐఐటి హైదరాబాద్కి వచ్చేటప్పటికి కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ వచ్చేటప్పటికి ఓపెన్ అభ్యర్థులకైతే మేల్ అండ్ ఫీమేల్లో చూసుకుంటే 1809 ర్యాంక్ వరకు కూడా సీట్ వచ్చింది. ఓబీసీ అభ్యర్థులకైతే ఫిమేల్ 865 దాకా మనకు సీట్ వచ్చింది. అలాగే ఈడబ్ల్యూఎస్ వాళ్ళకైతే ఫిమేల్ 356 వాళ్ళ యొక్క కేటగిరీ ర్యాంకు వస్తే సీట్ వచ్చింది. ఎస్సీలో కేటగిరీ ర్యాంకు మేల్కి అయితే 182, ఫిమేల్కి అయితే 386 ర్యాంక్ వరకు కూడా సీట్ వచ్చింది. అలాగే ఎస్టీ అభ్యర్థులకి అయితే మేల్కి 82 ర్యాంకు, వాళ్ళ కేటగిరీలో 82 ర్యాంక్ ఉంటే చూడండి, దగ్గర ఒక 20-30 వేల ర్యాంక్ జనరల్లో ఉన్నా సరే వాళ్ళకి ఎస్టీ వారికి అది 82 రావచ్చు వాళ్ళ కేటగిరీలో. అలాగే ఫిమేల్కి అయితే 107. అంటే చూడండి, ఇక్కడ కూడా నేను ఐఐటీల్లో కూడా మంచి ఎక్కువ సీట్లు ఉన్నాయి కాబట్టి మహిళా అభ్యర్థులకైతే ఎక్కువ ఆఫర్స్ ఇక్కడ కనపడుతున్నాయి. అండ్ దీన్ని బట్టి మన ప్రిపరేషన్ ఏ స్థాయిలో ఉందో మనం ఒకసారి అంచనా వేసుకోవాలి. తర్వాత కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ తర్వాత మంచి బ్రాంచు ఇప్పుడు వెరీ వెరీ ఇంపార్టెంట్ ఏఐ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ. ఇప్పుడు ఎక్కడ చూసినా హెల్త్లో కానీ, ఎడ్యుకేషన్లో కానీ, అదర్ ఇండస్ట్రీలో కానీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ ఏఐ లేనిదే ఏదీ లేదు. కాబట్టి ఏఐకి ఉన్న డిమాండ్ వేరు. ఆ డిమాండ్ని బేస్ చేసుకొని మనం ఏ కోర్స్ చేయాలంటే ఐఐటి హైదరాబాద్లో ఏ ర్యాంక్ వరకు రావాలన్నది ఒకసారి చూద్దాం. ఓపెన్ అభ్యర్థులకైతే ఫిమేల్కి అయితే 2840 వరకు ర్యాంక్ రావచ్చు. అలాగే ఓబీసీలో మేల్కి అయితే 399 నుంచి, ఫిమేల్ ఏమో 798 వరకు రావచ్చు. అలాగే ఈడబ్ల్యూఎస్ వాళ్ళకైతే మేల్కి అయితే 127 నుంచి, ఫిమేల్ అభ్యర్థులకి అయితే 372 వరకు సీట్ వచ్చే అవకాశం ఉంది. ఎస్సీ వారికి అయితే 251 ర్యాంక్ మేల్కి, 334 ఫిమేల్కి కూడా ర్యాంక్ వస్తే సీట్ వచ్చే అవకాశం ఉంది. ఎస్టీ వారికి అయితే 89 ర్యాంక్ వరకు మేల్కి, అలాగే ఫిమేల్కి అయితే ఇక్కడ ఏమీ మనకు చూపించలేదు. ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీకి సంబంధించి. అలాగే మరొక ఇంపార్టెంట్ బ్రాంచ్ ఏదైనా ఉంది అంటే అది కంప్యూటేషనల్ ఇంజనీరింగ్. ఇది కూడా ఓపెన్ అభ్యర్థులకి మేల్కి వచ్చేటప్పటికి 1790 వరకు వచ్చింది. ఫిమేల్ అభ్యర్థులకి అయితే 5158 ర్యాంక్ వరకు కూడా ఇక్కడ సీట్ రావడం జరిగింది. అంటే చూడండి, ఇక్కడ ఎంత అవకాశం ఉందో. 5000 దాటినా సరే ఇక్కడ ఫిమేల్ అభ్యర్థులకి సీట్ వచ్చింది. అలాగే ఓబీసీలో ఫిమేల్ అభ్యర్థులకి 1547. అంటే మనము ఈ కేటగిరీలో ఓబీసీ మనం చూసుకుంటే దీనికి మనము 3 టైమ్స్ వేసుకోవచ్చు. 3 టైమ్స్ వేసుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది 2000 అంటే 6000, 7000 ర్యాంక్ జనరల్లో కూడా ఉంటే సరే అప్ టు 10,000 ర్యాంక్ వరకు కూడా చాయిస్ ఉంటుంది. కాబట్టి ఓబీసీ వాళ్ళకి 1547 వరకు ఫిమేల్కి వస్తే మేల్కి 997 దాకా ఉంది. అలాగే ఈడబ్ల్యూఎస్ వరకు అయితే 272 ర్యాంక్ వరకు వచ్చింది. ఇక్కడ ఫిమేల్కి సీట్ లేదు. అలాగే ఎస్సీ ఎస్టీ కూడా చూడండి, ఇది కంప్యూటేషనల్కి సంబంధించింది. ఇంకా ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ వన్ ఆఫ్ ద టాప్ అండి. ఇది ప్రైవేట్ సెక్టర్కి, పబ్లిక్ సెక్టర్కి కూడా యూజ్ అయినటువంటి బ్రాంచ్ ఇది మనం ఓపెన్ అభ్యర్థులకు చూస్తే 2105 వరకు మేల్కి, 4344 ర్యాంక్ వరకు ఫిమేల్కి వచ్చింది. అలాగే ఓబీసీలో అయితే మేల్కి 1021 వరకు వచ్చింది, ఫిమేల్కి అయితే 2000 వరకు కూడా సీట్ వచ్చింది. అలాగే ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి అయితే 387 అండ్ ఫిమేల్కి వచ్చేటప్పటికి 723. ఎస్సీ అభ్యర్థులకి అయితే ఫిమేల్కి అయితే 1218 వరకు ర్యాంక్ సీట్ రావడం జరిగింది. ఎస్టీ వరకు అయితే మేల్కి అయితే 292 వరకు వచ్చింది, ఫిమేల్కి అయితే 545 ర్యాంక్ వరకు కూడా ఇక్కడ సీట్ రావడం జరిగింది. అంటే చూడండి, ఐఐటి హైదరాబాద్లో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళకి కూడా లాస్ట్ టైం చాలా మంచి ప్లేస్మెంట్స్ వచ్చినటువంటి రికార్డ్ అయితే ఉంది.
అండ్ చాలామంది మంచి మంచి కంపెనీస్తో పాటు గవర్నమెంట్ సెక్టర్ కూడా దీని ద్వారా ఈ బ్రాంచ్ ద్వారా మంచి ప్లేస్లోకి వెళ్ళడం జరిగింది. కాబట్టి దిస్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద గుడ్ బ్రాంచ్ ఐఐటి హైదరాబాద్లో. అలాగే ఐఐటి హైదరాబాద్లో మరొక ఇంపార్టెంట్ బ్రాంచ్ ఇది ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ అండ్ ఐసీ డిజైన్ అండ్ టెక్నాలజీ అండి. ఇది కొత్త కోర్సు, చాలా మంచి కోర్సు అండ్ ఇది చాలా చాలా మంచి ఆఫర్స్ అయితే లభిస్తున్నాయి. మరి ముఖ్యంగా ఓపెన్ అభ్యర్థులకైతే చూస్తే మనకి మేల్కైతే 2147 ర్యాంక్ వరకు వచ్చింది, ఫిమేల్కి అయితే 4436 ర్యాంక్ వరకు కూడా ఫిమేల్ అభ్యర్థులకి ఇక్కడ సీట్ రావడం జరిగింది. అలాగే ఓబీసీలో అయితే మేల్ అభ్యర్థికి 920 ర్యాంక్ దాకా సీట్ వచ్చింది అండ్ ఫిమేల్ అభ్యర్థులకి అయితే 2076 ర్యాంక్ వరకు సీట్ రావడం జరిగింది. అలాగే ఈడబ్ల్యూఎస్ వాళ్ళకైతే మేల్కైతే 350 ర్యాంక్ వరకు సీట్ వచ్చింది, ఫిమేల్ అభ్యర్థులకి అయితే 868 ర్యాంక్ వరకు కూడా సీట్ వచ్చింది. ఎస్సీ వరకు అయితే మేల్కైతే 463 ర్యాంక్ వరకు సీట్ వచ్చింది, ఎస్సీ వరకు ఫిమేల్కి ఏమో 528 ర్యాంక్ వరకు కూడా సీట్ వచ్చింది. ఇంకా ఎస్టీ వరకు వచ్చేటప్పటికి మేల్కి ఒకరికి ఇక్కడ మనకి అడ్మిషన్స్ లాస్ట్ టైం ఉంది, అది కూడా 373 ర్యాంక్ వరకు కూడా సీట్ రావడం జరిగింది. అంటే చూడండి ఈ కొత్త బ్రాంచ్ల్లో కూడా చాలా తక్కువ, అంటే జనరల్లో బిలో 5000 ర్యాంక్ వరకు వస్తే జనరల్లో వాళ్ళకి సీట్ రావడం జరుగుతుంది. మనం కేటగిరీ ర్యాంకులు అయితే బిలో 500, బిలో 800 లోపు, అంటే బిలో 1000 లోపల వాళ్ళకి సీట్ రావడం జరిగింది. కాబట్టి మనకి కేటగిరీ ర్యాంకులో 1000 రావాలన్నా సరే మనం కొంచెం కష్టపడాలి. కాబట్టి దీన్ని బేస్ చేసుకుని మీ ప్రిపరేషన్ మీరు చేస్తారని కోరుకుంటూ, మరి ఇంకా మనకి జేఈ మెయిన్స్ అయితే స్టార్ట్ అయిపోవడానికి చాలా దగ్గరగా టైం ఉంది. కాబట్టి జేఈ మెయిన్స్ బాగా రాయండి, క్వాలిఫై కండి, జేఈ అడ్వాన్స్ అటెంప్ట్ చేయండి, మంచి ర్యాంక్ తెచ్చుకోండి. ఐఐటి హైదరాబాద్ టాప్ ఐఐటీల్లో ఒకటైనటువంటి దాంట్లో మనం సీట్ సంపాదించుకోండి. కాబట్టి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.